1 year అవుతుంది తెలంగాణ ఫామ్ అయ్యి. పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ని ఓడిస్తూ కాంగ్రెస్ గెలవడానికి 6 స్కీమ్లు, కాంగ్రెస్ ఇదే 6 గ్యారెంటీలు అనే పేరుతోని 6 స్కీమ్స్ లా ఫేమస్. December 9th రోజు దీన్ని అనౌన్స్ చేశారు. నేను విన్న ప్రకారం వాళ్ళు ముందుగానే చెప్పారు. మీమ్స్ చూసాను కొన్ని. ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల వినియోగం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది. పొద్దున్నే లేచి 9 to 5 జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పైసలన్నీ కొట్టుకొస్తున్నారు జనాలు. సో నువ్వేమంటావు ఇప్పుడు జనరల్ గా? నాకు తెలియదు కానీ ఓపెన్ ఫ్యాక్ట్, అది పనికొచ్చేది అయితే కాదు. కూడా సంవత్సర కాలం అయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. మళ్ళీ మంత్రివర్గం కూర్చొని దీన్ని డిస్కంటిన్యూ చేసినా గానీ జనం అర్థం చేసుకునే పొజిషన్ లోనే ఉన్నారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు కామన్ మ్యాన్ టాక్స్. లాస్ట్ టైం మన వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాము, బాగా వైరల్ వి, మంచి సెన్సేషన్ అయినవి. ఈ రోజు తెలంగాణలో ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనము 1 year బ్యాక్ తెలంగాణలో ఎలక్షన్స్ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ని ఓడిస్తూ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ఫామ్ చేసింది. కాంగ్రెస్ గెలవడానికి మేజర్ గా కొన్ని స్కీమ్స్ అయితే, దాంట్లో అతి ముఖ్యమైన ఒక 6 స్కీమ్లు. 6 స్కీమ్లలో మనం ఒక స్కీమ్ గురించి మాట్లాడుకుందాము. కాంగ్రెస్ ఇదే 6 గ్యారెంటీలు అనే పేరుతోని ముందుకెళ్ళింది అన్నట్టు. సో దాంట్లో మనం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. సో అదే మన టాపిక్ ఇవాళ. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పుడు 6 స్కీమ్స్ అనౌన్స్ చేసిందిరా. 6 స్కీమ్స్ లా మొత్తం సంవత్సరం నుంచి బాగా వినిపించిన స్కీములు 2 ఫేమస్, మొత్తం ట్రోలింగ్ లో గానీ జనాల నోట్ల గానీ బాగా తిరిగినాయి 2 స్కీమ్లు అన్నట్టు. ఒకటేమో రుణమాఫీ, రైతు రుణమాఫీ పథకం. ఒకటి 2 లక్షలలో ఎంతో ఉంటే రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, అదొకటి. రెండోది చూసుకుంటే అయితే ఈ మహాలక్ష్మి స్కీమ్ అని ఇంకో పేరు పెట్టారు. మహాలక్ష్మి స్కీమ్ అంటే మళ్ళీ ఏం లేదు, దాంట్లో లేడీస్ కి ఫ్రీ బస్, దీనికే మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టి 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ చేసిరు అన్నట్టు. అండ్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగానే ఎగ్జిస్టెన్స్ తీసుకొచ్చిన ఫస్ట్ స్కీమ్ ఇదే మహాలక్ష్మి స్కీమ్. వాళ్ళు December 9th రోజు దీన్ని అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి నీకు స్టేట్ వైడ్ గా ఉన్న ఏ బస్సు అయినా కానీ, అంటే అన్ని బస్సులు కాదు, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఏ బస్సు ఎక్కాలనేది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సు, సిటీ మెట్రో బస్సు, ఈ ఏసీ బస్సులు గానీ, సూపర్ లగ్జరీలు గానీ, గరుడాలు, ఇంద్రాలు వీటిలో ఉండదు. మళ్ళీ వీళ్ళు తిరగడం కూడా ఏంటంటే స్టేట్ మొత్తంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోవచ్చు ఈ బస్సులలో. సో ఇప్పుడు ఇది ఓన్లీ విత్ ఇన్ స్టేట్ లేడీస్ కా, లేదంటే బయట నుంచి వచ్చి జాబులు చేసే వాళ్ళు కానీ? లేదు, ఇది ఈ స్కీమ్ ని మామూలుగా స్కీమ్ ని పెట్టినా గానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ లెక్క దీనికి కూడా కొన్ని ఉన్నాయి. ఎలిజిబిలిటీ అనేది ఇప్పుడు నువ్వు ఫ్రీ బస్ ఇప్పుడు చాలా మంది హైదరాబాద్, తెలంగాణ ఈ మధ్యకాలం మస్తు ఫేమస్ అయింది. బయట రాష్ట్రాలకు వెళ్ళి కూడా మస్తు మంది వస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి ఇది వర్తించదు అన్నట్టు. తెలంగాణ వాస్తవులు అయ్యుండి ఏదైనా నీకు ఎనీ ఐడి కార్డ్, ఎనీ ఐడి రిలేటెడ్ టు తెలంగాణ స్టేట్ ఉందనుకో. అంటే నేను విన్న ప్రకారం వాళ్ళు ముందుగానే చెప్పారు ఈ స్కీమ్ కి ఎలిజిబిలిటీ ఏంటంటే ప్రతి ఒక్క ఆ స్కీమ్ ని ఎవరైతే కావాలనుకుంటున్నారో లేడీస్ గానీ వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డుని చూపించాలి. కండక్టర్ కి ఆధార్ కార్డు చూపించిన తర్వాతే ఆయన టికెట్ ఇస్తాడు. అదే నేను కూడా ఇదే విన్నా. ఏంటంటే ఇప్పుడు నీకు ఆధార్ కార్డు తెలంగాణ ఎనీ ఐడి ఆధారం కాదు, నువ్వు తెలంగాణ రెసిడెంట్ అన్నట్టుగా నీ దగ్గర ఏదైనా ఐడి ఉంటే ఆ ఐడి చూపిస్తే నువ్వు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ఉమెన్, స్టూడెంట్ ఉమెన్, ట్రాన్స్జెండర్స్ ఎవరైనా కానీ. ఇంకొకటి ఏంటంటే మన ఇప్పుడు కొంతమంది ఎవడు చూస్తాడులే కండక్టర్లు అందరు చెక్ చేస్తారా ఉన్నదని చెప్పేద్దాం అన్నట్టు ఎక్కి నీ రాత బాగాలేక ఆ రోజు చెక్కింగ్ చేసిరు అనుకో, నువ్వు తెలంగాణ రెసిడెంట్ అయ్యుండి కూడా నీ దగ్గర ఆధార్ కార్డు లేకపోతే 1000 రూపాయల ఫైన్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఈ స్కీమ్ ని నువ్వు దీని బెనిఫిట్ తీసుకోవాలంటే. సో ఇప్పుడు దీని వల్ల ఎంతవరకు హెల్ప్ఫుల్ ఎంత అవుతుంది లేడీస్ కి? దానివల్ల దానికి ఇన్కమ్ సోర్స్ గవర్నమెంట్ కి ఇప్పుడు ఆబ్వియస్లీ తెలంగాణలో ఫ్రీ స్కీమ్ అంటే ఇక గవర్నమెంట్ బస్సులు అన్ని ప్రైవేట్ కంపెనీ ఇవే తప్ప గవర్నమెంట్ ఇంక్లూడ్ చేసుకోలేదు. అవును. సో అది రీపేమెంట్ ఎలా జరుగుండొచ్చు అని అంటున్నాను. అరే మామూలుగా అయితే ఈ స్కీమ్ పెట్టిన day 1 ఏందో కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్న ఆడోళ్ళందరూ ఫ్రీ బస్ అని చెప్పి ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినట్టు ఎక్కి కొంచెం పాజిటివ్ గానే మాట్లాడారు ఫస్ట్ లా. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫ్రీ బస్ అనేది కానీ, ఎనీ ట్రాన్స్పోర్టేషన్ అనేది సరదా కోసమో, టైం పాస్ కోసమో,
ఎక్స్పీరియన్స్ కోసమో చేసేది కాదు. మనం రోజు అవసరం ఉంటే వాడుకోవాలి కానీ. నువ్వు దిల్సుఖ్నగర్లో ఉంటావు, నీకు కుకట్పల్లిలో పని ఉంటది, నువ్వు పనికి పోవడానికి నువ్వు ఒక ట్రాన్స్పోర్టేషన్ వాడుతున్నావు, నీకు పనికి వెళ్ళడానికి తప్ప అరే నేను బస్ ఎక్కి కూర్చోవాలి, బస్సులో ఎంజాయ్ చేయాలి. మీమ్స్ చూసాను కొన్ని, మీమ్స్ గానీ లేదంటే సటైరికల్ గా కొన్ని చూసాను అట్లాంటియా. వాళ్ళు ఏంటి పనున్నా లేకపోయినా లేడీస్ ఇప్పుడు మోసాపేటలో వాళ్ళ కజిన్ ఉందంటే నిజాంపేట నుంచి సరదాగా బస్ ఎక్కేసి వెళ్ళిపోతుంది. అవును, అరే వాళ్ళని అనాలని కాదు కానీ, అంటే అనాలని కాదు, గవర్నమెంట్ ఇట్లాంటి ఒక స్కీమ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకు కూడా ఎగ్జైట్మెంట్, అసలు ఇది వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేయాలని చెక్ చేసిన వాళ్ళే మస్తు మంది చెక్ చేసారు ఇనిషియల్ గా స్టేట్ లా. కాకపోతే ఆ ఇనిషియల్ ఎగ్జైట్మెంట్ కొత్త ఊబు అనేది ఎక్కువ రోజులు ఉండదు అన్నట్టు. ఓవర్ ఏ పీరియడ్ పోతున్నా కొద్దీ దాని వెనకాల ఉన్న కష్టాలు ఇబ్బందులు కూడా బయటకు వస్తాయి. సో ట్రాన్స్పోర్టేషన్ మన అవసరం, అది ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ కాదు. సో మన అవసరం కాబట్టి సో ఆ అవసరాన్ని చూసే విధంగా చూడాలి తప్ప దాన్ని ఇట్లాంటి టైం పాస్ వ్యవహారం లెక్క చూస్తే వేరే టోనికి అది ఇబ్బంది అవుతుంది. అదే జరుగుతుంది కూడా అక్కడ. అదే నేను నెక్స్ట్ అదే ఆడబోతున్నా. ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల దీని వల్ల డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉండొచ్చు. మామూలుగా అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఇంకా మేజర్ డిసడ్వాంటేజ్ పోవడం కన్నా ముందు ఏంటంటే, ఇది గవర్నమెంట్ ఫ్రీ ఆఫర్ చేసిన స్కీమ్. ఇప్పుడు ఇలాంటి గవర్నమెంట్ ఒక ఫ్రీబీ ఆఫర్ చేసిందంటే ఆబ్వియస్ గా అదేమి గవర్నమెంట్ సెక్టర్ కాదు, వాళ్ళ కంట్రోల్లో ఉన్నది ఫ్రీగా ఇచ్చిరంటే కాదురా, అది ప్రైవేటైజ్డ్ సెక్టర్ కాబట్టి వాళ్ళు ఎంత వరకు అయితే సర్వీస్ ఇచ్చిర్రో దాన్ని మొత్తం గవర్నమెంట్ మళ్ళీ రియంబర్స్మెంట్ చేయాలి. ఆ రియంబర్స్మెంట్ మొత్తం మరి ఆల్మోస్ట్ వినియోగం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఆదాయం ఏం లేదు నీకు ఇక్కడ, నీకు ఆదాయం ఏం లేదు, మొగోళ్ళు టికెట్లు తీసుకునే పైసలే ఆదాయం ఎంతసేపు ఉన్నా. ఇక మిగతాదంతా ఇక ఎంతమంది బస్సుల్లో కొట్టుకుంటున్నారంట కదా లేడీస్ ఎక్కువ. ఎందుకు కొట్టుకోర్రా? ఇప్పుడు ఒక ఫన్ మేము చూసాను నేను. బేసిక్ ఏంటిది, ఎవరో ఒక అతను చీరలు అమ్మే అతను డైరెక్ట్ బస్సు ఎక్కి బస్సులో చీరలు అమ్మాడంట. అంటే ఆడవాళ్ళందరూ ఇన్నే ఉన్నారు, షాపుకి ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి బస్సులనే ఎక్కి సటైరికల్ గా కాకపోయినా కానీ చాలా ఇబ్బంది బేసిక్ గా. అంటే వాస్తవానికి కూడా పొద్దున్నే లేచి 9 to 5 జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఆ జోక్ లో వాళ్ళు ఏం చూపెట్టాలనుకున్నారు అంటే, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా అందరూ బస్సులనే ఉన్నారు, ఇదే వ్యాపారం చేయడానికి కరెక్ట్ అన్నట్టుగా వెళ్ళిపోయారు అన్నట్టు దాంట్లోకి. సో ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల అంతా బానే ఉంది, లేడీస్ కి బానే ఉపయోగపడుతుంది. డబ్బులు అంటావా? సో ఈ పైసలన్నీ వాళ్ళు ఎక్కడి నుంచి గటన్ అవ్వగలుగుతుంది? అయితే ఫస్ట్ నీకు ఒక విషయం ముందు క్లారిఫై చేయాలరా. ఫ్రీ బస్ అనేది ఇప్పుడు పెట్టిరు, ఏ రోజు కూడా ఫ్రీ బస్ అనే స్కీమ్ కానీ ఏమీ లేదు. నీకు ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ మన ఏ ఊర్లలో కూడా బస్సు ఫేరు పెట్టుకోలేనంత భయంకరమైన స్థితిలో జనాలు ఉన్నారంటే నమ్మడం కొద్ది కష్టమే. ఓకేనా? నీకు వాళ్ళ మీద భారం తగ్గియాలనిపిస్తే నువ్వు 60 రూపాయల టికెట్ ని 40 రూపాయలు, 100 రూపాయల టికెట్ ని 60 చేయి. అట్లా చేసి వాళ్ళ మీద భారం తగ్గి. కానీ మీరు ఫ్రీబీ ఇచ్చినట్టుగా ఇచ్చి అంటే దాని మీద మీరు ఎంత సేవ్ చేస్తున్నారు? ఒక సర్వే ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఫస్ట్ యావరేజ్ గా 10 నుంచి 14 లక్షల మంది ట్రావెల్ చేస్తారు తెలంగాణ మొత్తంలో ఓవరాల్ గా అన్నారా. పర్ డేకి 14 లక్షల మంది ఉండరా, 4 కోట్ల జనాభాలో 14 లక్షల మంది అంటే తక్కువే. అది కూడా ఇనీషియల్ గా. ఓవర్ ఏ పీరియడ్ పోతున్న కొద్ది ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కడు ఈ ఫ్రీ స్కీమ్ ని వాడుకోవాలనే స్థితిలో ఈ యావరేజ్ ఎట్లా పెరిగిందంటే 30-32 లక్షలకు వెళ్ళిపోయింది అన్నట్టు. ఒక రోజుకి 32 లక్షల మంది అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అయింది. అవును, 10 లక్షల స్కీమ్ కి ముందు 10 లక్షల మంది. అరే స్కీమ్ కి ముందు ఓన్లీ అవసరం ఉన్నప్పుడే ట్రావెల్ చేసేవాళ్ళు, ఇప్పుడు అవసరం ఉండకపోతే ఆ ట్రావెలర్స్ సంఖ్య పెరిగింది. వీళ్ళ వల్ల ఏమైందంటే అసలు యాక్చువల్ గా అవసరం ఉన్నోడికి బస్సు దొరకట్లేదు. పీక్ అవర్స్ లో పిచ్చి రష్లు కొట్టుకదొస్తున్నారు జనాలు. ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటదిరా ఎవరికైనా. పనికి ఇప్పుడు నీకు పని ఉందిరా పోయి నువ్వు టైంకి పోలేదనుకో, మీ మేనేజర్ గారు నేను వేసుకుంటుంటాడు. ఆ ఫ్రస్ట్రేషన్ పోయేదాకా, ఆ ఫ్రస్ట్రేషన్ పోకముందు వాడు ఏమంటాడు అనే భయం, ఇవన్నిటిని కలిపి అక్కడ బయటికి వస్తున్నాయి, జనాలు కొట్టుకుంటున్నారు. ఇది ఒక పెద్ద సమస్య. అయితే ఈ సంఖ్య ఎట్లయితే పెరిగిందో వాళ్ళు ఇంకో సర్వే కూడా ఏం చెప్పారు, ఇప్పటి వరకు ఒక 4 నెలలు దాన్ని టెస్ట్ చేసిన తర్వాత అసలు మొత్తం ఆడవాళ్ళు ట్రావెల్ చేసిన లెక్క ప్రకారం చూసుకొని ఒక యావరేజ్ గా అసలు వీళ్ళకి ఎంత ఆదా అయింది అని ఓ లెక్క పెట్టినారు అన్నట్టు.
దాంట్లో ఒక 1200 కోట్ల రూపాయల వరకు ఈ మహిళలకి పైసలు సేవ్ అయినాయి అని చెప్పేసి ఆ సర్వే ప్రకటించింది అన్నట్టు. కాకపోతే దీని మీద ఆన్ యావరేజ్ గా నెలకైతున్న ఖర్చు గవర్నమెంట్ దగ్గర ఒక 5,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు దీని మీద ఆర్టీసీకి వాళ్ళకి ఖర్చు అవుతుంది అనేది చెప్పినారు. రఫ్ ఎస్టిమేట్ రా. ఈ 7,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి 1,200 కోట్లని సేవ్ చేయడం అనేది ఎంతవరకు ఒక ప్రాపర్ స్కీమ్ అనేది నాకు ఎక్కడ అర్థం కాలేదురా ఫస్ట్ ఆ సర్వేలు చూసిన తర్వాత. ఇక అది ఇట్లా డబ్బులన్నీ మరి ఇప్పుడు ఏమని అంటేనేమో మళ్ళా స్టేట్ లా అప్పులు ఎక్కువ ఉన్నాయి, వీటికి ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ పడుతున్నాం అని అంటారు ఎక్కడ చూసినా కానీ. స్టేజ్ ల మీద మాట్లాడేటప్పుడు ఏదైనా అదే అంటున్నారు. మరి ఇట్లాంటి రేంజ్ ల సేవింగ్స్ 1,200 చేసి ఖర్చు 5,000 పెడితే మరి ఇంకా ఏ రకంగా మీకు ట్యాక్సెస్ కానీ అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ స్కీమ్ ఈ పథకం ఏదైతే ఉందో కొంచెం క్రైటీరియా మార్చాల్సిందండి. అదే నేను చెప్పిన విషయం ఇందాక డిస్కౌంటెడ్ ప్రైస్ చేసుకుంటే బాగుండేది, ప్రైస్ గానీ లేదంటే 40+ ఉమెన్ గానీ కొంచెం ఏజ్డ్ ఉమెన్ గవర్నమెంట్ సర్వెంట్స్ నర్సులు వీళ్ళందరూ ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తారు, ఇలాగ ఏదన్నా క్రైటీరియా మార్చుంటే బాగుండేది. అంతెందుకు స్కూల్ పిల్లలకి నేను చిన్నప్పుడు నాకు ఉండేది ఏపీఎస్ఆర్టీసీ బస్ పాస్. అప్పుడు నాకు హార్డ్లీ గుర్తున్నంత వరకు 150 రూపాయలు. అది నెల మొత్తానికి 150 రూపాయలు. నెల మొత్తానికి యూజువల్ అయితే అది 200 250 అవుతుంది. అవును, స్టూడెంట్ డిస్కౌంట్ లాగా 150 రూపాయలు. ఇప్పుడు పిల్లలకి మహా అయితే ఒక 500 అవుతుంది. 500 నువ్వు ఇప్పటికే 150 లేక 200 ఇచ్చుంటే అయిపోయేది. సో ఇప్పుడు ఓవరాల్ గా అందరికి నేను ఫ్రీగా ఇస్తాను అని అనడం అయితే కొంచెం అదేది నాకు కూడా డ్రాబ్యాక్ అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు నువ్వు ఎక్కడైతే జనరేట్ చేయాలనుకుంటున్నావు అమౌంట్ అంతా అక్కడ అయితే నీకు ఆబ్వియస్లీ లాస్ వస్తుంది. అవును, ఇంకెక్కడి నుంచి వస్తున్నాయి? ఇందులో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటారా, అవసరం ఉన్న కన్నా అనవసరమైన వాళ్ళకి ఈ స్కీమ్ ఎక్కువ యూజ్ అవుతుంది అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు దా మనం మాట్లాడుకున్నంత ఒక ఎత్తు అయితే దీనివల్ల మేజర్ గా అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో దాంట్లో నాకు తెలిసినంత వరకు అయితే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో ఇంకా ఉన్న మెట్రో గానీ ఆర్ఎల్స్ ఆటో డ్రైవర్లు గానీ క్యాబ్ డ్రైవర్లు గానీ ఈవెన్ 2 వీలర్స్ కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఇది వరకు కొంచెం ఇండిపెండెంట్ ఉమెన్స్ జాబ్ చేసే వాళ్ళు గానీ కొంచెం చదువుకున్న వాళ్ళైనా కానీ ర్యాపిడో యూస్ చేసే అంత టెక్నాలజీ ఉంది ఇప్పుడు బేసిక్ గా హైదరాబాద్ లో. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ని యూస్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు వీటికి మెయిన్ డిసడ్వాంటేజెస్. సో దీని గురించి మనం కొంతసేపు మాట్లాడుకుందాం. నేను కూడా ఈ విషయాలు నువ్వు అన్నయ్య చాలా వరకు బాగా విన్నారా. నేను వీళ్ళందరూ కూడా బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ బస్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఆటోస్ ఈ చిన్న చిన్న స్టీరింగ్ ఆటోలు ఆడిడ సిటీలో నడుపుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఎవడైనా ఆటో తోలి కోటీశ్వరుడు అయిపోదాని కాదు, వాడి పొట్టకూడి కోసం వాడు చేసుకునే పనికి వానికి అది కూడా జనం దగ్గర ఇప్పుడు ఏంటంటారా బేసిక్ గా ఫ్రీ అంటే మనకి కొంచెం లీన్ అవుతారు, దాన్ని లీన్ అవుతాం. అవును. సో ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉండే డేస్ లో నేను ఇప్పుడు మోసాపేట నుంచి కూకట్పల్లి వెళ్ళాలి. బస్కి వెళ్తే నాకు 4 రూపీసే అప్పుడు, ఆటోకి వెళ్తే 8 రూపీస్. కంఫర్ట్ జోన్ చూసుకొని నేను ఆటోకి వెళ్ళేవాను. అవును. ఇప్పుడు అదే 4 రూపీస్ కూడా నాకు ఫ్రీ అయితే నేను ఆబ్వియస్లీ బస్ ఎక్కెళ్తా. ఇప్పుడు 8 సేవ్ అయితే చూసుకొని నువ్వు బస్ ఎక్కుతావు. ఇప్పుడు బస్ కరెక్ట్ లెక్క ప్రతి ఒడు అట్లా చేసుకుంటారు, అలాగే చూసుకుంటున్నారు. సో ఇప్పుడు దాని వల్ల డిసడ్వాంటేజెస్ అంతా ఎవరికి అంటే ఈ డైలీ వేజెస్ కి, ఐ మీన్ ఈ ఆటోలు చాలా మంది డైలీ వేజ్ కి తీసుకుంటారు, రెంటల్ కి తీసుకుంటారు. చాలా మందికి ఓన్ ఉండదు. సో వాళ్ళు రెంటల్ ఈ రోజు నడుపుకొని ఈ రోజుకి అదే కట్టుకునేటట్టు తీసుకుంటారు. ఈ 3 వీలర్ ఆటోలు కానీ మేజర్ గా ఇటు మన ఐటీ సైజ్ వైపు తిరిగే వాళ్ళంతా కన్ఫర్మ్ గా వాళ్ళు రెంటలే. అవును. అవును, నీకు సిటీలలో గానీ విలేజ్ లలో గానీ తిరిగే 90% ఆటోలందరూ కూడా వాళ్ళ ఈ ఫ్రీ బస్ ఎక్కడెక్కడైతే బాగా ఎక్కువ నడుస్తుందో అక్కడ ఇదంతా ఎఫెక్ట్ అయిపోయి ఉన్నది. దీనివల్ల మేజర్ గా ఎఫెక్ట్ అయిన అయితే ఎక్కువ వినపడేది అయితే ఒకటేమో మల్టీ ప్యాసింజర్ ఆటోలు రా, ఈ స్టీరింగ్ ఆటోలు అంటాం చూసినావా, 5-6 ఎక్కి 7 ఎక్కి అటు నుంచి ఇటు మనం చూస్తూనే ఉంటాం సిటీలలో కానీ విలేజ్లలో కానీ, అదొకటి. ఇంకొకటి ఏమో మెట్రో రైల్ కూడా దీని వల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్స్ అయితే ఈడి వరకే ఉన్నాయి, మనకి డీటెయిల్ గా తెలియదు దాని గురించి. సో నువ్వేమంటావు ఇప్పుడు జనరల్ గా ఈ ఇట్లాంటి పథకాలు పెట్టడం వలన హౌ మచ్ యు సాటిస్ఫైడ్ అబౌట్ దిస్? అంటే గవర్నమెంట్ ఈ స్కీమ్ అనౌన్స్ చేసేటప్పుడు ఇది ఎంత ఇంపార్టెంట్ స్కీమ్ అని చెప్పి అనౌన్స్ చేసిందో నాకు తెలియదు, కానీ
చూస్తూ ఉంటే పరిణామాలలో అయితే ఇదంత పెద్ద పనికొచ్చే స్కీమ్ కాదనేటట్టయితే అనిపిస్తుంది. ఓపెన్ ఫ్యాక్ట్, అది పనికొచ్చేది అయితే కాదు. ఎన్నో పెద్ద ఛానల్స్, పెద్ద సర్వేయింగ్ గ్రూప్స్ అన్ని కూడా సంవత్సర కాలం అయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, అందులో ఫస్ట్ పెట్టిన స్కీము బాగా హల్చల్ అయిన స్కీము. వాళ్ళు కూడా డైరెక్ట్ బస్సులకి ఎక్కి అసలు ఆడవాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ స్పందన ఏందో తెలుసుకుందాం అని చెప్పేసి అడుగుతుంటే, అంటే ఇప్పుడు బేసిక్ గా ఇంకో పథకం ఇచ్చాడు ఇంకోటి, అందులో 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు ఇయర్ కి. అది మంచి పథకమే, లేడీస్ కి మన వాళ్ళే తీసుకుంటారు. అంటే సిలిండర్ రేట్లు చాలా ఎక్కువ ఉండే దాని మీద. 3 ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇది ఎక్స్ట్రా నన్ను అడిగితే, లేడీస్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఇవ్వడం అనేది. నువ్వేం మామూలుగా ఇందాక నీకు చెప్తున్నా కదా, మనం 100 మంది ఆడవాళ్ళ దగ్గర స్పందన తీసుకుంటే ఈ బస్సు, ఈ మహాలక్ష్మి స్కీమ్ గురించి, అందులో 70 మంది దానికి వ్యతిరేకతనే చెప్తున్నారు. ఎవరో 20-30 మంది అనుకూలంగా చెప్పినా చాలా మంది వరకు అయితే ఎందుకండి ఇట్లాంటి స్కీమ్లు, మేము బస్సు ఎఫోర్డ్ చేసుకునే స్టేజ్లోనే ఉన్నాం కదా, మీరు ఇట్లాంటిది పెట్టడం వల్ల మేము పని ఉండి ఎఫోర్డ్ చేసుకొని వెళ్ళాలనుకుంటున్నాం. ఈ స్కీమ్ వల్ల అవసరం ఉన్నోడు లేనోడు అందరికి మాకు ఇబ్బంది కలిగేటట్టు చేస్తున్నారు. రెగ్యులర్ గా వెళ్ళి అదే టైం టు టైం వెళ్లాల్సిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దీని వల్ల. ఏదో ఒక రోజు లేట్ గా వస్తారు, ఖాళీ ఉండట్లేదు అంతే. సో నన్ను అడిగితే గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాటి మీద జనాల్లో దృష్టి సారిస్తే, పెట్టే ముందే యాక్చువల్గా ఇట్లాంటివి ఆలోచించుకోవాలి. కానీ పెట్టినరు ఇది పనికొస్తుంది అనుకొని దీన్ని ఒక మంచి ఉద్దేశంతో ముందు తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ 1 year అయింది, అట్లీస్ట్ దాని మీద ఒక రివ్యూ చూసుకొని అందరు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు దీనికి, మంత్రివర్గం కూర్చొని దీన్ని మాట్లాడుకోవడం బెటర్ అని. అంతే. అంటే దీన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేయాలా, డిస్కంటిన్యూ చేయాలా, దీన్ని కంటిన్యూ చేస్తే మంచిదా లేకపోతే దుష్ప్రభావం ఎక్కువ ఉంటుందా దీని వల్ల చూసుకొని ఒకసారి. దీన్ని డిస్కంటిన్యూ చేసినా గానీ జనం అర్థం చేసుకునే పొజిషన్ లోనే ఉన్నారు, డైలీ చూస్తున్నారు. అవును, డైలీ ఒక న్యూస్ ఉంటుంది. సంవత్సరం తర్వాత కూడా ఎవరు మంచిది అంటే అది వాళ్ళే చూసుకోవాలి. అది మనం ఎటువంటి చెప్పలేం దాని మీద. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఈ ఫ్రీ బస్సు పథకం గురించి? మీరు కూడా ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మాకు కమెంట్స్ లో చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం.